ఆత్మను కుమ్మరించు. యేసు నామములో ప్రార్థన. ఆమేన్. మీకోసం వేస్తాను దానికి జవాబు చెప్పాలి. యేసు ప్రభు నీ పాపం కోసం సిలువలో మరణించాలనుకున్నావా? యేసు ప్రభు నీ పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరచాలనుకున్నావా? బాప్టిజం తీసుకున్న తర్వాత బ్రహ్మాండ చర్చికి వెళ్ళి పాస్టర్ మాటలు నేర్చుకుంటావా? లేకపోతే నీ ఎవరైనా వ్యధన అంటే మానేస్తావా? మానకుండా నమ్మకం. ఓకే, Angki pernah karena mau adik karena gosok kan. Haleluya. Amin. Praise the Lord. Haleluya. ఏదైనా సమస్య వచ్చినా ఎవరైనా ఏమైనా అన్నా చర్చి మానేసి మళ్ళీ పాత జీవితంలో వెళ్ళకుండా నమ్మకం ఉంటావా? నా పాపములన్నిటినీ ఈ దినం మొదలుకొని దేవుని యొక్క మందిరంలో ఆరాధన సమయంలో మీ యొక్క దైవజనుని మాటకు లోబడి ఉంటానని నమ్ముతున్నాను. మరలా నేను తిరిగి లోకం వైపు చూడమని దేవుడికి ఒప్పుకుంటున్నావా? ఒప్పుకున్న ప్రకారం తీసుకోవడం అధికారం ప్రకారం ये दिन మొదలుకొని ఆరు महापुरुषों से मैं रोई बोली तुई नमिटलु समा ए दिन उన్నారు मुई फसली पर लोकम पतिकी मुई देखी नहीं बोली तुई महापुरु कन उपमा होइतलु समा अजी दिन उन्हें आरो संगम ते आराधना ते जाई करी मुई जीवितांत महापुरुषों से रोई बोली तुई उपपोइतलु कदा तोर तुम्हारे पास्टर बाबू पहिला महापुरु कथा सुनी करी पास्टर बाबू के मनी कर रोई बोली तुई नमिटलु समा तुई यार उपमान पहिला परसे महापुरु नावरे कोतारू महापुरु नावरे कोतारू दुबन देटलु मरण मिसा नहीं उको नहीं सोसो नहीं मरण मिसा नहीं सबु बेले सुको हो नहीं हर दुखो हो रोई बुझीसु संगे सबु बेले सुको हो रोई बुझीसु संगे याओ యేసుక్రీస్తు దేవుడని నువ్వు నమ్ముతున్నావా బాబు? నీ పాపముల కొరకే ఆయన ఈ భూలోకములో మానవ రూపంగా వచ్చి ఆయన శిలువలో మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? నీ పాపముల కొరకు ఆయన రక్తము కార్చి నీ పాపములను పరిహరించిన దేవుడని నమ్ముతున్నావా? ఈ దినము నుండి మొదలుకొని మరల తిరిగి లోకం వైపు తిరిగి చూడకుండా నేను క్రీస్తుతో నడుచుకుంటానని నువ్వు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నావా? అలాగనే ఈ దినము నుండి ఆరాధనలో దేవుని యొక్క మందిరానికి క్రమంగా వెళుతూ దేవుని సేవకుడు చెప్పేటువంటి ఆయన మాటలు విని ఆయనకు లోబడి ఉంటానని చెప్పి నువ్వు నమ్ముతూ असमर बाई मोन जुबे आले से बटे असमर बाई मोन असमर बाई मोन जुबे आले से बटे महापुरु जिसना ये स्थिति कईना ना जीवितमुलो येसु चालु आमेन। మరి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని సోదరుడు ఇచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమందు బాప్తిస్మం ఇచ్చుచున్నాం. God bless you.
అయితే మా యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా? జీవితకాలంతో ప్రభు కొరకు ఆయన సంఘములో సహవాసగా జీవిస్తారన్న ప్రమాణం చేస్తారా? క్రీస్తు వారు పునరుద్ధరణని నమ్ముతున్నారా? తీర్చుతున్నారా? వీళ్ళారా మరి సోదరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ప్రభు సెలవించిన రీతిగా నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ సోదరి ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇచ్చున్నాం. దేవుడిని నమ్ముతున్నారా? మీ పాపం కొరకు ఆయన మరణించాలని నమ్ముతున్నారా? మీరు దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకొని దేవుని సన్నిధిలో దేవుని సేవకులు చెప్పినట్టుగా సంఘానికి కట్టుబడి ఉండాలి. బాప్తిస్మం ద్వారా మీరు మరణిస్తున్నారు అంటే యేసు ప్రభువులో జీవితం కలిగి ఉన్నారు. అంటే విశ్వాసంతో మీరు బాప్తిస్మం సిద్ధపడవచ్చు కదా. ప్రార్థన చేసుకుందాం. ఇలా పట్టుకుందాం. హల్లెలూయా స్తోత్ర వైశీకరల బలియా దేవుని కిరియా దేవుని తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రభు ఆశ్చర్య ఈ బీడ ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రభు ఈ బీడ పాపాన్ని ఒప్పుకున్నారంటే ఈ బీడని ఆత్మచేత రక్షించి నూతన బీడగా నీ బీడగా నడిపించి ఈ ప్రభ శరీరాన్ని ఈ రూపాన్ని ధరించుకొని నీ బీడగా విడిగేలా నడిపించి ప్రవేదనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏ నామంలో ఆమేన్. ముక్కు దగ్గర పట్టుకోవాలి. ముక్కు పట్టుకోవాలి. ఓకే 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 ఆమేన్ 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 ఆమేన్. పరలోకమందున తండ్రి కుమార్తె జీవించి చక్కని ఆరోగ్యము బలము శక్తి అయితే నూతన జీవితం జీవించడానికి సహాయం చేయమని దివినామంలో দেখাই দেলা সরগরে বাটো সরগরে বাটো মাপুর যিশু দেখাই দেলা హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా 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 స్తోత్రము ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము yes lord కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో yes ఈ జలములలో కోనలలో జీవులలో ఆ జలములలో ఆమేన్ మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే ఆమేన్ మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా yes lord హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము ఆమేన్ థాంక్యూ నాయనా గ్లోరీ టీ అలా పనిచేసింది చేసుకుంటాం. ఇంకెవరేనో ఈ ఆఖరి క్షణాల్లో బాప్తిసం తీసుకోవాలని సిద్ధంగా ఉన్న వాళ్ళు రావచ్చు. నీళ్ళు సిద్ధంగా ఉంది. బాప్తిసం ఇవ్వడానికి సేవకులైన మేము రెడీగా ఉన్నాం ఆఖరి క్షణాల్లో. ఎందుకంటే మరో క్షణం ఏమవుతుందో తెలీదు. ఇంకెవరైనా బాప్తిసం తీసుకోలేని వాళ్ళు ఇప్పుడు తీసుకోవాలని ఒక నడిపింపు వస్తే వెంటనే తీసుకోవాల్సిన కోరుచున్నాం. సిద్ధంగా ఉన్నారా ఎవరైనా? ఉన్నారా? ఓకే, దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నతుడా సర్వశక్తి గల దేవ తండ్రి నీ స్తోత్రంలో ఉందని చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభా నాయన ఈ ప్రాంతంలో ఉంచు నాయన. ఇక్కడ ఉన్న సేవకులందరి చేతిగా పొందుతున్నాం. ఆశీర్వాద దీవించమని
ఇగో ప్రభా నేను తిరిగి వెళ్తుండగా నీ కాపుదల దయచమని యేసు నామం పెట్టి వెళ్ళిపోన్నాం ప్రభా. ఆమేన్. మన తండ్రి అయిన దేవునియు కుమారుని యేసు క్రీస్తునియు పరిశుద్ధాత్మని సహవాసము నేడు బాప్తిసం తీసుకున్న బిడ్డలకును బాప్తిసం ఇచ్చే సేవకులకు సంఘానికి సదాకాలం తోడుగా ఉండను కాక. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తము సంపూర్ణ విజయం. Yes, Lord. కల్గుగాక ఇప్పుడు ఈనటి యుగములలోను. ఆమేన్. కుమార శుద్ధాత్మకును కల్గుగాక. ఆమేన్. Praise Lord all. Brother, thank you very much. కీర్తించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి కీర్తించెదము. Really, it is a great privilege to be stay here in Aruku Valley. This area is among the hills. The people are living the hill areas. These people called the tribal peoples. Actually, they don't have a good facilities, and also they don't have a good transportation. And also, our preachers are preaching the gospel of Jesus Christ, even though they're walking very long distance. And also you can pray for these people. May God will open the doors and open the ways for them for travel and also their food and also everything. And also by the grace of God, really these people are more idol worshippers. They're worshipping the hills. They're worshipping the frogs. They're worshipping the snakes. Like that way they are doing their worshipping. Even though our preacher Pastor John Prakash is here, he preached the gospel of Jesus Christ to these people. Amen. When they hear the gospel of Jesus Christ, they accepted Jesus Christ. Yes. Now we are seeing they're coming and getting the baptism here. Yes. And also our servants are here. May God bless this all the tribal people. May they will get the salvation of Jesus Christ.